అందరికీ ఉన్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. తల్ల వంచండి ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదాలు కనబరిచారు మా ప్రియపల్లకి ఇంతవరకు కాచి కాపాడిన కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నా యేసుక్రీస్తు నామములో అడిగడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం అండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా వాక్యమునకు భయపడువార్లారా ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. చూడండి, ఎంత గొప్ప మాట దేవుడు చెప్పాడు. హేళన చేస్తున్నారేమో నీ వాళ్ళు. అయితే నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు? దేవుని మాటకు విలువిస్తున్నావా? దేవుని వాక్యానికి నీవు భయపడుతున్నావా? దేవుని వాక్యానికి భయపడేవారు ఎప్పుడు కూడా సిగ్గునుందేవారుగా ఉండదంటండి. ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన మాట, దేవుని వాక్యమునకు భయపడే వాళ్ళారా. ఎవరికి భయపడుచున్నారు? ఈ లోక మనుషులకు భయపడుతున్నారా? లేక మన ప్రాణాన్ని తీసి దాన్ని పోయగలిగిన దేవునికి భయపడుతున్నారా? సర్వాన్ని సృష్టించిన దేవునికి భయపడుతున్నారా? లేక సర్వస్వాన్ని నాశనం చేసే ఆ సాతానుకు భయపడుతున్నారు? అపవాది తంత్రములు ఎన్నో జరుగుతున్నవి. అయితే ప్రియ ఆత్మీయ జనాంగమ సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యానికి ఎప్పుడైతే భయపడతాం, అంటే భయపడడం అంటే ఒక వాక్యము మనకి ఈ విధంగా, అంటే చెడు మార్గంలో వెళ్ళడం ద్వారాగా నీవు ఈ స్థితిలో పడిపోతావు, పాడైపోతావు. అయితే ఇలాగ మంచి మార్గంలో నీవు ఎప్పుడైతే వెళ్తావో, ఆ మంచి మార్గంలో వెళ్ళినప్పుడు నీకు మంచి కార్యములు జరుగుతాయి. దేవుని నిత్య రాజ్యం చేరుకుంటావన్నప్పుడు ఆ వాక్య ప్రకారముగా, వాక్యానికి లోబడి ఎవరైతే జీవిస్తారో, నడుస్తారో, వారు దేవుని వాక్యానికి విధేయులయ్యి భయపడేవారుగా ఉంటారో వారు దేవుడు చూస్తున్నాడండి. మీ శత్రువులు మిమ్మల్ని అవహేళన చేస్తున్నారా? అయిన వాళ్ళే మిమ్మల్ని నిందిస్తున్నారా? ఏ శోధనలో నీవున్నా, ఏ యొక్క అపజయాలు నిన్ను చుట్టుముట్టాయని నువ్వు బాధపడుతున్నా, అయ్యో అన్నీ కోల్పోయామే, మాకేది లేదే, అయ్యో నేను దేవుడిని నమ్ముకున్నాను, అందుకే నాన్న వారు త్రోసివేసేశారు, అయ్యో దేవుడిని నమ్ముకున్నాను కానీ అన్నీ కోల్పోయాను, సమస్తాన్ని కోల్పోయాను అని అనుకునేవారు చాలామంది ఉన్నారండి. కోల్పోయిన వారిని కూడా దేవుడు హెచ్చించే దేవుడు, ఉన్నత స్థితిలో పెట్టే దేవుడు. మరి నీవు ఏమైతే కోల్పోయావో ప్రియ ఆత్మీయ జనాంగమా, ఏ స్థితిలో అయినా దేవుని వాక్యానికి విధేయులుగా ఉండి దేవుని వాక్యానికి మీరు భయపడేవారుగా ఉంటే దేవుని ఇచ్చే ఆ యొక్క పరిపూర్ణమైన సంతోషాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఇక్కడ శత్రువులు అంటున్నారు. మనం వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందామండి. 2వ లైన్లో, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు. ఎవరంటండి? మనల్ని ద్వేషించి మనల్ని త్రోసివేసే మన స్వజనులే, అంటే మన బంధువర్గాలే. ఎక్కడి నుంచో రారండి శత్రువులు, మన బంధువర్గాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు, ఇలాగా అపవాది సంపర్కులుగా తయారవుతారు. అయితే ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి ద్వారాగానే దేవుడు నేను ఆశీర్వదించే విధముగా ఆశీర్వాద పలుకులు పలికిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు కదా, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయి మీ ఎవరి నామమును బట్టి నీవు నిందించబడుతున్నావు? ఎవరి నామమును బట్టి నీవు హేళన చేయబడుతున్నావు? దేవుని నామాన్ని బట్టి నీవు నిందించబడుతున్నావేమో, త్రోసివేయబడుతున్నావేమో. ఈ ఆత్మీయ జనాంగమా, ఆయన నామమును బట్టి ఎవరైతే శ్రమ నొందుతారో ఆ శ్రమను దేవుడు సంతోషముగా మహిమకరముగా మార్చే దేవుడు. హల్లెలూయా. మరి ఇక్కడ చెబుతున్నాడు చూడండి దేవుడు,
వాక్యము సెలవిస్తుంది. త్రోసివేసే మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందురుగాక అని చెప్పుదు. చూడండి, మిమ్మల్ని త్రోసివేసే మీ స్వజనులే మీ యొక్క కలిగే సంతోషము మాకు కనపడేటట్లుగా యెహోవా నామము మహిమనందురుగాక అని చెప్తారంటే ఎంత గొప్ప మాట కదా. శత్రువులు ఏదైతే నీకు భోజనం